In belief, the church, our text today, Ephesians chapter 4. If you'd like to turn there, Ephesians chapter 4. Wait. Sure. Okay. The second thing is causing you to echo. Okay. Now it is clear, brother. Okay. All right, go ahead. So, saying again, the church, basics in belief. How many churches did Jesus build? Ephesians chapter 4. చూడండి, ఈరోజు మనము బైబిల్ ప్రాథమిక పాఠాలను ప్రారంభించుకొని పోతున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము మనము చదువుకొని పోతున్నాము. దానికంటే ముందడుగా యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంఘములను కట్టాడు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాము. So in our last lesson, we studied the question, when does someone enter the church? మనం గత వారం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైనా సంఘములోకి ప్రవేశించాలి అని అంటే, అనగా సంఘంలోనికి చేర్చబడాలి అని అంటే చేయాలి అనే విషయాన్ని గత వారంలో నేర్చుకుని ఉన్నాము. And we learned from Acts chapter 2 that people heard the gospel and then they were pricked in the heart, cut to the heart. మనము అందుకు భాగంగానే పోయిన వారము కొన్ని వచనాలను చూసుకొని ఉన్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చదువుకొని ఉన్నాము. అక్కడ ఏం చేయబడింది అంటే, పేతురు యొక్క వాక్యమును వినినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హృదయంలో పొడవబడినట్లుగా వాక్యాన్ని విన్నారు. ఆ వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఆ వాక్యము పొడవబడినట్లుగా మనం చూస్తాం. And so they asked Peter and the apostles, men and brethren, what shall we do? ఆ తర్వాత వారు పొడవబడినప్పుడు వాక్యం ద్వారా వారికి హృదయంలో నొచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏమని అడిగారనంటే, అపోస్తులైనటువంటి పేతురును అడిగారు, సహోదరులారా మేమేమి చేయవలెను అని పేతురును అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అడిగినట్లుగా మనం చూస్తాం. And Peter told them in Acts 2:38, repent and be baptized for the remission of their sins. అప్పుడు పేతురు వాళ్ళకి ఏమని చెప్తారంటే, ఇదిగో మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం ద్వారా మీరందరూ కూడా రక్షించబడతారు అనే విషయాన్ని పేతురు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. We learned that the church or the gathering or the them in your language is not a building, it's not a denomination. చూడండి, మనము పోయిన వారం చూసాము, సంఘము అనగా భవనము కాదు అనే విషయాన్ని మనం చూసాము. అంటే సంఘం అంటే 4 గోడలు కలిగినటువంటి ఒక స్లాబ్ కలిగినటువంటి భవనం అయితే కాదు. సంఘము అని అంటే రక్షణ పొందినటువంటి జనాభా యొక్క సమూహమే. ఎవరైతే బాప్తిజం తీసుకొని రక్షించబడతారో వారి యొక్క సమూహమే సంఘము అని పిలువబడుతుంది. Okay. So we also learned that the church are the saved people who belong to Christ. Those who've been baptized now belong to Christ. చూడండి, సంఘము అని అంటే ఎవరు అనే విషయాన్ని గురించి మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఏమిటంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు చెందిన ప్రజలు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు సంబంధించిన ప్రజలు, క్రీస్తు ద్వారా నడిపింపబడుతున్నటువంటి ప్రజలు అనేటువంటి విషయాన్ని మనం గత వారం తెలుసుకొని ఉన్నాము. We learn in Acts 2:47 that the Lord added to the church, to the saved, daily those who were being baptized. మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 47వ వచనంలో ఒక మాట చెప్తారు. అక్కడ ప్రభువు అనుదినము రక్షణ పొందుచున్న వారిని సంఘములోనికి చేర్చుతూ ఉన్నాడు. So today we're going to ask another very, very important question. How many churches did Jesus build? చూడండి, అయితే గత వారం మనము ఆ విధమైనటువంటి అంశాలను నేర్చుకొని ఉన్నాము. మరి ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఈ రోజు నేర్చుకొనబోతున్నాము. ఆ అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ఎన్ని సంఘములను కట్టాడు. So యేసుక్రీస్తు ఎన్ని సంఘములను కట్టాడు. So if the Bible tells us that once we're baptized, we're added to the church, the assembly, the them, the saved, then
what body, what church are we put into? It's a natural question. చూడండి, చాలా సామాన్యమైనటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు వారందరినీ కూడా సంఘంలోనికి చేరుస్తూ ఉన్నాడు అనంటే, అక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయి, లేదా ఎన్ని శరీరాలు ఉన్నాయి, లేదా ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని ఎన్ని అనేకమైనటువంటి ఏవైనా ఉన్నాయా అనేటువంటివి ఇది ఈరోజు చాలా సామాన్యమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనం ఈరోజు తెలుసుకుందాం. And there are many people today that say that there are many churches. And of course there are. You know, there are very many churches or people who call themselves the correct and proper church. చూడండి, చాలా మంది మిమ్మల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, చాలా మంది ఏమని చెప్తారు చెప్పండి? ఎన్ని సంఘాలు ఉన్నాయి అని అంటే, చాలా సంఘాలు ఉన్నాయి అని చెప్తారు ఎవరైనా. నిజమా కాదా? అనేకమైన సంఘాలు ఉన్నాయి. ప్రాపర్ ఎవరైనా సామాన్యంగా మాట్లాడేటువంటి మాటే అది. చాలా సంఘాలు ఉన్నాయి. ఇంకా మన భారతదేశంలో అయితే ఎన్ని వీధి వీధికి ఒక సంఘాలు ఉన్నాయి. వీధి వీధికి కొన్ని రకరకాలమైనటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే ఈ రోజు దాని గురించి చాలా వివరంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. And there are a lot of people that say that, well, one church is as good as another. చూడండి, చాలా మంది ఇంకా ఏమని చెప్తారంటే, ఈ సంఘము ఆ సంఘం కంటే బాగుందని చెప్తారు. పోటీ పడుతుంటారు కదా, మా సంఘము మీ సంఘం కంటే బాగుంటది, లేదా వాళ్ళ సంఘం ఆ సంఘం కంటే బాగుంటది అని చెప్పి చాలా మంది సంఘాలను విభేదిస్తూ మాట్లాడుతూ కూడా ఉంటారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. Some people also say, well, we're all going to heaven. We're all going to one place. We're just taking different roads. You take this road, I take that road, another takes another road. చాలా మంది ఏమంటారంటే, మనం అందరం పరలోకానికి వెళ్తాము, నీ యొక్క విశ్వాసం నీది, నా యొక్క విశ్వాసం నాది, నా మార్గం నాది, నీ మార్గం నీది అన్నట్టుగా అందరూ రకరకాలుగా మార్గాలను చూపిస్తూ ఎవరి విశ్వాసం వారిది అని చెప్తారు. కానీ మన అందరం కూడా ఎక్కడికి వెళ్తామని నమ్ముతామో? మళ్ళా పరలోకానికి వెళ్తామని నమ్ముతూ ఉంటాం. Okay. Here in America, sometimes on Saturday in the newspaper, you'll see an ad that will say, attend the church of your choice. చూడండి, అమెరికాలో అంట శనివారం పూట న్యూస్ పేపర్లో వస్తుందంట, ప్లీజ్ హియర్ attend the church of your choice. చూడండి, సంఘానికి మీరందరూ కూడా వెళ్ళండి, అది మీ ఇష్టం అని చెప్తూ ఉంటారంట ఒక న్యూస్ పేపర్లో శనివారం అమెరికాలో. So it's a nice thought. They're just trying to get people to go to church, but whoever does the advertisement is thinking, well, just attend whichever church you want to. They're all the same. చూడండి, ఒక మాట గమనించండి. అమెరికాలో అంట ప్రతి శనివారం పూట ఒక పోస్ట్ వస్తుందంట ఈ న్యూస్ పేపర్లో. ఏమని అంటే, ఆదివారము చర్చికి వెళ్ళండి, ఆదివారము సంఘానికి వెళ్ళండి, మీకు తోచిన సంఘానికి, మీరు దగ్గరగా ఉన్న సంఘానికి మీరు వెళ్ళండి అని చెప్తూ ఆదివారం పూట న్యూస్ పేపర్లో ఇలాగ పత్రిక ప్రకటన వస్తూ ఉంటుందంట. అయితే అది చాలా మంచిదే. అది ఆ పత్రికా ప్రకటన వారిని ఏం చేస్తుందంటే, మీరు సంఘానికి వెళ్ళండి, మీరు ప్రార్థనకి వెళ్ళండి అని వాళ్ళను ఉత్తేజపరిచేదిగా ఉంటున్నదే గానీ, ప్రాపర్గా ఏ సంఘానికి వెళ్ళాలి, నిజమైనది ఏంటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియజెప్పుకోకుండానే మాట్లాడుతూ ఉంటది. So the question is, if I'm going to attend the true church, the true gathering of people that the Lord adds us to, do I do what people say or do I do what the Bible says? చూడండి, ఒకవేళ మనము బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి నిజమైన సంఘంలోనికి గనుక మనం గ్యాదరింగ్ అంటే కూడికకు లేదా ఆరాధనకు మనం ఒకవేళ కూడుకున్నట్లయితే అది సరిగానే ఉంటది బైబిల్ ప్రకారంగా. ఓకే. Okay. So secondly, we ask, did Jesus build many churches or did he build one church? And that's the purpose of our lesson today. చూడండి, ఈరోజు మనము ఏ విషయాన్ని గురించి నేర్చుకొని పోతున్నామంటే, యేసుక్రీస్తు ఒక్క సంఘాన్ని కట్టాడా లేదా అనేకమైన సంఘాలను కట్టాడా? ఈరోజు మనం నేర్చుకొని పోతున్నాం. జాగ్రత్తగా మీరు కూడా వినండి, ఆలోచన చేయండి. ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ బ్రదర్ క్వశ్చన్. Okay. యేసుక్రీస్తు ఎన్ని సంఘాలను కట్టాడు? మీరు చెప్పండి ప్రశ్నకు సమాధానంగా. యేసుక్రీస్తు ఎన్ని సంఘాలను కట్టాడు? ఒకే ఒక సంఘం. ఎన్ని సంఘాలను కట్టాడు మీరు చెప్పండి, పర్లేదు. Okay. శృతి అనే కాదు, అందరు కూడా చెప్పండి. మీరు కూడా
ఎన్ని సంఘాలను కట్టాడు యేసుక్రీస్తు? ఒక్కటేనా? ఓకే. దేర్ ఈస్ ఆన్సర్ ఈస్ వన్ ఓన్లీ. One only church. Okay, great. All right, so let's go to point number 1 to answer these questions today. చూడండి, మనము ఆ సమాధానానికి ఆ ప్రశ్నకు సమాధానంగా మొదటి ఒక పాయింట్ మనం చూసుకోవడానికి ముందుకు వెళ్దాము. చదవండి, మీరు బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తీసి చదవడానికి ప్రయత్నం చేయండి వచనాలు చెప్తున్నప్పుడు. ఓకే బ్రదర్. All right. Point number 1 on our lesson today. Point number 1, Jesus said, my church. He promised to build my gathering of people. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఈరోజు మనం చదువుకొని పోతున్నాము. ఆ వాగ్దానం ఏమై ఉన్నదనంటే, నేను నా సంఘమును కట్టెదను అని చెప్పాడు బైబిల్లో. ఆ వచనాన్ని మనం ఈరోజు చూసుకుందాం ఒకసారి. ఓకే బ్రదర్. All right. Let's notice in our Bibles this first scripture, which is Matthew 16, verse 18. If someone మత్తయి will సువార్త read it. 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. So let's read that మత్తయి scripture. సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. Matthew 16, 18. మరియు నీవు పేతురువు, జాగ్రత్త చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు పాతాళపు లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని దాని ఎదుట నేను నీతో నిలవనేరవని చెప్తున్నా. నేను మీతో నేను నీతో చెప్పుచున్నాను. నీతో చెప్పుచున్నాను. అర్థమైందా? ఇక్కడ వచ్చిన జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. చదివాం ఇప్పుడు, తర్వాత మీరు చదువుకోండి ఒకసారి. ఓకే బ్రదర్. All right. So notice these are the words of Jesus. These are not Brother Paul in America's words. These are not Brother Ravi in India's words. These are the words of Jesus Christ, our Lord and Savior. ఇక్కడ ఈ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు? అమెరికాలో ఉన్నటువంటి సహోదరుడు మాట్లాడుతున్నాడా, లేదా ఇండియాలో ఉన్నటువంటి సహోదరుడు నేను మాట్లాడుతున్నానా, లేదా మీరు మాట్లాడుతున్నారా? ఈ వచనంలో ఎవరు మాట్లాడేది? ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు తన సొంత మాట మాట్లాడుతున్నారు నోటి ద్వారా. So Jesus did not say, I will build many or my churches, plural. He చూడండి, said, I ఇక్కడ will build యేసుక్రీస్తు my church. ఓకే ఐఎమ్ టెల్లింగ్ Sorry. దట్. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పలేదు. బాగా చదవండి, ఆ వచ్చిన చూడండి ఒకసారి. మీరు నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను నా సంఘమును కట్టెదను అని చెప్పాడా, లేదా నా సంఘములను కట్టెదను అని చెప్పాడా? అనేకములు అన్నట్టుగా ములు పలికాడా, లేదంటే ఒకదాని గురించి మాట్లాడుతున్నాడా? అర్థమవుతుందా? నేను నా సంఘమును కట్టెదను లేదా నా సంఘములను కట్టెదను అనే మాటకు చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇది ఒక్కదాన్ని కట్టేదను అని చెప్పాడు, కానీ అనేకమైన వాటిని నేను కడతాను అని చెప్పలేదు కదా యేసుక్రీస్తు. అక్కడ ఆన్సర్ ఏంటంటే, సమాధానం ఏంటంటే ఒక్కదాన్నే కట్టేదను అని చెప్పాడు వాగ్దానంగా. ఓకే. All right. So Jesus says, I will build my church, one church only. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే, కేవలము నా సంఘమును కట్టేదను అనే చెప్పాడు, కానీ నా సంఘములను కట్టేదను అని అనేకములను కూర్చి చెప్పినట్టుగా చెప్పడం లేదు అక్కడ. And he does that because the church belongs to Jesus. We as penitent, those who repent and are baptized believers belong to him and are placed in his church. చూడండి, ఆయన కేవలము నా సంఘమును కట్టెదనని చెప్పాడు. ఆ సంఘంలో ఎవరెవరు ఉంటారంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము రక్షణ పొందుకుంటున్నటువంటి మనం అందరం కూడా అందులో ఉంటాము. So he's the builder. చూడండి, ఆ సంఘాన్ని కట్టేది ఎవరు? అక్కడ బిల్డర్ ఎవరు? కట్టేటువంటి వాడు ఎవరు? మన భాషలో చెప్పుకుంటే అక్కడ కట్టేది ఎవరు? మేస్త్రి ఎవరు? యేసుక్రీస్తే ఆయన కట్టేది అక్కడ. He's also the owner. ఆయన అలాగే దానికి కట్టేటువంటి దానికి ఆయనే యజమానుడిగా కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ ఇంటిని కట్టినటువంటి వారు దీనికి యజమానుడా కాదా? అలాగే యేసు నేను నా సంఘమును కట్టేదనని చెప్పినప్పుడు ఆ కట్టేది అక్కడ యేసు మాత్రమే కడుతున్నాడు. అదే విధంగా దానికి యజమానుడు కూడా యేసై ఉన్నాడు.
and he is the one and only authority. చూడండి, ఆయనకు మాత్రమే కేవలము అధికారం ఉన్నది. ఆయనకు మాత్రమే ఆయన దాని మీద యాజమాన్యంగా ఆయన మాత్రమే ఉంటూ ఉన్నాడు సంఘం మీద. The church did not come from man, and it did not come from human tradition. చూడండి, సంఘము అనేటువంటిది మనుషుని యొక్క నిర్ణయాల చొప్పున తయారు అవడం లేదు. సంఘము అనేటువంటిది మనుషుని యొక్క ఆచారాల వలన నడిపించబడదు. సంఘము అనేటువంటిది కేవలం క్రీస్తు యొక్క ఉద్దేశాల ప్రకారమే నడిపింపబడుతుంది. It was not invented by a preacher. ఇక్కడ సంఘంలో బోధకులు ఉంటారు. It was not invented by a priest. ప్రీస్ట్ Like in the Catholic Church, a priest. చూడండి, ఇక్కడ యాజకులు కూడా ఉంటారా? It wasn't invented by the Pope or any denomination. చూడండి, మనము వేరే ఇతర మత శాఖలలో చూసినట్లయితే బోధకుడు ఉంటాడు, తర్వాత పోప్ ఉంటాడు, తర్వాత యాజకుడు ఉంటాడు, పూజారిలాగా యాజకుడుగా ఉంటాడు. అనేకమైనటువంటి వారు డినామినేషన్ మత శాఖల వాళ్ళలో మనం చూడొచ్చు చాలా మందిని. So we notice in Matthew 16:18, he says, I will build my church. చూడండి, మత్తయి సువార్త 16:18 అక్కడ యేసు ఏమని చెప్తున్నాడంటే, నా సంఘమును నేను కట్టెదను అని చెప్పి మాట వాగ్దానంగా చెప్తూ ఉన్నాడు. So when we ask the question, how many did Jesus build? Then we have to begin with the words of Jesus, and he says, I will build one church. That's my church that belongs to me. చూడండి, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే, నేను నా సంఘమును కట్టెదనని చెప్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎన్ని సంఘములను కడుతున్నాడు? ఇక్కడ ఆయనకు ఎన్ని సంఘములు చెందినవిగా ఉన్నాయి? ఆయనకు సంబంధించినటువంటి సంఘములు ఎన్నిగా ఉంటున్నాయి? అక్కడ అనేకములు ఉన్నాయా, లేకపోతే ఒకటిగానే ఉంటున్నదా? ఒకటే మాత్రమే ఉంటున్నదా? ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. రైట్, there is only one church. Only one. All right, so let's notice point number 2 about the question, how many churches did Jesus build? Point number 2. ఇదే యేసుక్రీస్తు ఎన్ని సంఘములను కట్టాడనే ప్రశ్నలోనే రెండో భాగంలోకి మనం వెళ్తూ ఉన్నాము. The Bible tells us there is one body or only one group of people, one gathering, only one. చూడండి, బైబిల్లో చెప్తున్నది కేవలము ఒక్క శరీరము మాత్రమే క్రీస్తుకు ఉన్నట్టుగా చెప్తున్నది. ఒక్క శరీరం మాత్రమే, ఒక్క ఆలయం మాత్రమే యేసుక్రీస్తుకు ఉన్నట్టుగా మనం చూస్తాము. All right, let's read Ephesians 4 and verse 4. Ephesians 4 and verse 4. 4:4 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4. జస్ట్ వెయిట్ బ్రదర్, హియర్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు రీడ్. Okay, sure. చదవండి ప్రసాద్, చదువు. ఎఫెసీ రాసిన పత్రిక 4:4 పేజీ నెంబర్ 175, కొత్త నిబంధన. శరీరము ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. Yes. All right. So notice very carefully. This Bible verse is very clear, just as crystal clear as glass. చూడండి, ఈ వచనంలో చాలా తేటగా చెప్పబడుతుంది మాట. యేసుక్రీస్తు గూర్చినటువంటి మాట ఇక్కడ ఈ వచనంలో చాలా తేటగా, చాలా నీటుగా, చాలా బాగా వివరించబడుతున్నది ఈ వచనంలో. The Bible says there is one body. చూడండి, ఇక్కడ బైబిల్లో ఏమని చెప్తుంది? ఇక్కడ ఒక్క శరీరము మాత్రమే ఉన్నది అని చెప్పబడుతుంది. Not hundreds of bodies, not thousands of bodies, only one body. ఇక్కడ 100 శరీరాలు ఉన్నట్టుగా గాని, 1000 శరీరాలుగా ఉన్నట్టుగా గాని చెప్పబడడం లేదు. కేవలం క్రీస్తుకు ఒక్క శరీరం మాత్రమే ఉన్నట్టుగా చెప్పబడుతుంది. యేసుక్రీస్తుకి ఎన్ని ఉన్నాయి శరీరాలు? Yes. All right. So when we look at the religious world and you see Baptist and Methodist and Catholic and so many others, the Bible never says there are many bodies. It says there is only one body.
చూడండి ఇప్పుడు బైబిల్‌లో లేకోకుండా బైబిల్ ప్రకారం కాకుండా మనము ఇతర మత శాఖల వారిని చాలా మందిని గమనించొచ్చు. చాలా మంది కొన్ని రకాలుగా సంఘాలను పిలుచుకుంటూ ఉన్నారు. ఎలాగంటే బాప్టిస్ట్ సంఘం అంటారు కొందరు, రోమన్ క్యాథలిక్ అంటారు కొందరు, ఇక వేరే ఆర్సీఎం వాళ్ళు అంటే ఆర్సీఎం, రోమన్ క్యాథలిక్ రెండు ఒకటే. ఇక వేరే ఇతర డినామినేషన్‌లు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. మేము పలానా కల్వరి టెంపుల్‌కి అంటారు. లేదంటే మేము పలానా వేరే టెంపుల్‌కి వెళ్తున్నామంటారు. లేదా మేము వేరే మందిరానికి వెళ్తున్నామంటారు. వేరే సంఘానికి వెళ్తున్నామంటారు. చాలా మంది విభజించినట్లుగా మాట్లాడుతుంటారు. మేము ఆ సంఘం, మీరు ఈ సంఘం అన్నట్టుగా విభజించి మాట్లాడుతూ ఉంటారు సంఘాల గురించి. So, question: when we go to the doctor, he examines your body. If you're sick or if you just have a physical exam, he's examining your body. You don't walk into the doctor with two bodies or three bodies. When it talks about one body, we go to the doctor. He only looks at one body, and the same is true with the church. There are not many bodies. There's only one body. చూడండి, ఇప్పుడు ఒకవేళ నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళావనుకోండి, నువ్వు ఏదైనా బాగాలేక నువ్వు వైద్యశాలకు వెళ్ళావనుకోండి, నీ శరీరంలోనో, నీ 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 అవయవాలలోనో ఏదో బాగాలేదు నీకు, లేదా ఏదైనా జబ్బు చేసింది నీకు. హాస్పిటల్‌కి వెళ్ళి నువ్వేమంటావు? ఇదిగో ఈ శరీరంలో నాకు బాగలేదు, నాకు సమస్యగా ఉందని చెప్తావా? లేదా నువ్వు వెళ్ళిన తర్వాత నాకు ఇంకొక శరీరం ఉంది, ఆ శరీరం కూడా బాగలేదు, లేదా ఇంకొక శరీరం ఉంది, ఆ శరీరానికి బాగలేదు అని చెప్పి నువ్వు చెప్తావా? ఏమని చెప్తావు నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళి? నాకుండేది ఒకటే శరీరము, దీన్ని బాగు చేయండి అని చెప్తావు గానీ, నాకు వేరే శరీరాలు ఉన్నాయని చెప్పి అనేకమైన శరీరాల గురించి నువ్వు చెప్తావా? అలాగే యేసుక్రీస్తుకు కూడా అంతే. ఒకటే శరీరం ఉంటుంది, ఒకటే ఆలయం ఉంటుంది, ఒకటే సంఘంగా ఉంటుంది. All right, let's read Colossians 1, verse 18. We're going to read this for this point and also for the next point. So this verse is very important. But Colossians 1, verse 18. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. వి రీడ్ బ్రదర్. Sure, read. చదవండి ఎవరైనా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొత్త నిబంధన. Colossians 1:18. 1వ అధ్యాయము 18వ వచనము. పేజీ నెంబర్ 182, క్రొత్త నిబంధన. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. Yes, brother. All right. So notice the first part of the verse that says the body is the church. Jesus is the head of the body. That body is the church, one church. చూడండి, ఇక్కడ 1వ భాగము 18వ వచనంలో ఒక లైన్ ఉంది కదా, ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ? సంఘము అని చెప్పాడా, సంఘములు అంటున్నాడా? సంఘము అనేటువంటి దాన్ని ఏ దాంతో పోలుస్తున్నాడు ఇక్కడ? ఒకసారి చదవండి ఆ వచనాన్ని. సంఘము అను శరీరమునకు, సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు అక్కడ దేవుడు? సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు? శరీరము, బాడీ అంటారు, శరీరంతో పోల్చాడు. సంఘము అనేటువంటి శరీరానికి ఒక్కడే శిరస్సుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు శిరస్సు, హెడ్. ఈ శరీరం అనేటువంటి సంఘానికి యేసుక్రీస్తు తలకాయలాగా ఉన్నాడు, శిరస్సులాగా ఉన్నాడు, అధిపతిలాగా ఉన్నాడు, యజమానుడిలాగా ఉన్నాడు. ఈ శరీరం అంతటిని కూడా ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? సంఘం అని పిలుస్తున్నాడు. ఇలాగా సంఘము అనేటువంటి ఈ శరీరానికి క్రీస్తు మాత్రమే శిరస్సుగా ఉన్నాడు. ఓకే బ్రదర్. All right, so we learned from Ephesians 4 and Colossians 1, the body is the church and the church is the body. ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రకారము, అలాగే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనము రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, సంఘము అనేటువంటి శరీరానికిని, శరీరం అనేటువంటి సంఘమునకును అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. శరీరం అన్నా సంఘము అన్నా రెండు ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? ఒకటిదానిగానే చూపిస్తున్నాడా, వేరువేరుగా చూపిస్తున్నాడా? శరీరం అన్నా సంఘము అన్నా కూడా రెండు ఒకటిగానే ఉంటున్నాయి ఇక్కడ. ఓకే. So if there is one body, say that. So if there's one body, ఒకవేళ ఒకటే శరీరం ఉన్నట్లయితే, and the body is the church. చూడండి,
ఒకటే శరీరం గనక ఉన్నట్లయితే ఆ ఒకటే శరీరం ఏమై ఉన్నది అక్కడ? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దయచేసి మీరు వినండి. నేను చెప్తున్న దాన్ని ఫాలో అవ్వండి, చాలు మీకు. ఒకటే శరీరం ఉన్నప్పుడు, ఒకటే శరీరం అని దేవుడు చెబుతూ ఉన్నప్పుడు, శరీరాన్ని దేంతో పోల్చాడు అక్కడ దేవుడు? శరీరాన్ని దేంతో పోల్చాడు? సంఘంతో. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటే శరీరం ఉన్నప్పుడు, ఒకటే శరీరంతో పోల్చినటువంటి సంఘం కూడా ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటాయా? అనేకములు ఉంటాయా? ఒకటే ఉంటాయి. yes, there is So only so one that church. so that means that there's only one church, and it's just like 1 + 1 = 2. It's a very simple formula. If the as we mentioned, the if there's one body, the body's the church, there's only one church. It's just like a simple math equation. It's not చూడండి, complicated. ఇక్కడ ఏది సమస్యగా లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలోనే సమస్యగా ఉంది. ఏంటంటే ఒకటే శరీరము, ఒకటే సంఘము. ఒకటే శరీరము, ఒకటే సంఘము అన్నప్పుడు ఆలయాలు, మందిరాలు అన్ని కూడా ఎన్ని ఉంటాయి అక్కడ? ఒకటే ఉంటది. ఇది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఎవరైనా లెక్కలు పూరించుకున్నప్పుడు ఒక శరీరము, ఒక సంఘము = 2 అవ్వచ్చు కదా, 3 అవ్వచ్చు కదా అని ఇక్కడ మాట్లాడడానికి లేదు. ఆయన ఒకదాని గురించే మాట్లాడుతున్నాడు. దాని గురించి శరీరం అనే దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు. రెండిటిని కూడా ఒకదాని మాత్రమే వివరిస్తూ ఉన్నాడు. So if we're very honest with ourselves, we have to admit that the Bible teaches there is only one gathering, one church, one body. చూడండి, బైబిల్ కేవలము అనేకముల సంఘముల గురించి మాట్లాడడం లేదు ఎక్కడ కూడా. బైబిల్లో ఎక్కడ చూసినా ఎన్ని సంఘాల గురించి మాట్లాడుతుంది? ఇక్కడ ఒకటే శరీరం అంటుంది, ఒకటే సంఘం అని చెప్పబడుతుంది, ఒకటే ఆలయం అని చెప్పబడుతుంది, ఒకటే సమూహం అని చెప్పబడుతుంది. ఆత్మల యొక్క సమూహం ఒకటే అని చెప్పబడుతుంది. ఓకే, All right, let's move to point number 3. అలాగే అదే ప్రశ్నలో మూడో భాగాన్ని మనం చూసుకుందాము. Christ is the one head or the only head of the body. చూడండి, శరీరము అనే దానికి క్రీస్తు ఒక్కడే శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. సంఘాన్ని శరీరంతో పోల్చాడు కదా. సంఘాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ? శరీరంతో పోల్చాడు. శరీరం అనేటువంటి ఈ శరీరానికి, సంఘము అనేటువంటి ఈ శరీరానికి క్రీస్తు ఒక్కడు మాత్రమే శిరస్సుగా ఉంటున్నాడు. మీరు గమనించండి, శిరస్సు అంటే ఏంటో మీకు వివరించాల్సిన అవసరం ఉంది. శిరస్సు అంటే ఏంటో మళ్ళీ తర్వాత వివరిస్తాడు బ్రదర్. All right, we've already read. They asking brother, Sure. they don't know really what is the head. It is meaning of what? Right. Well, Christ is, and we're going to read this verse again, but Christ is the head of the body. Like you have a head, I have a head, and then we have the body, we have, the arms, the legs. So you have a head and then you have a body. Christ is the head, the top, and then we are the body as the church. ఓకే, చూడండి, మనందరికి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అనేకములు అన్నీ ఉన్నాయి. కానీ మనకు ఎన్ని తలకాళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఒక్కటే ఉంది. ఆ తలని దేంతో పోలుస్తున్నాడు బైబిల్లో అంటే శిరస్సును క్రీస్తుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఈ తలలో ఏది నిశ్చయించుకుంటుందో ఆ పదాన్ని ఆ విధంగానే ఏం చేస్తుంది శరీరం అంతా కూడా? మీరు ఆలోచన చేయండి. ఇక్కడ నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో అదే చేస్తుందా నీ శరీరము? వేరేది చేస్తుందా? ఒకవేళ నీ తల చెప్పినట్లు కనుక శరీరం చేయలేదంటే నువ్వు ఏమని పిలుస్తారు? పిచ్చోడు అంటారు, అనే కాదా? ఈ తలలో ఏదైతే ఆలోచన చేస్తావో అదే మాట్లాడుతుంది. ఈ తలలో ఏదైతే చూడాలనుకుంటావో అదే చూస్తావు. ఈ తలలో ఏదైతే నిర్ణయించుకొని ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటావో అక్కడికే నువ్వు వెళ్తావు. కానీ ఈ తల ఒకటి ఆలోచన చేసి చేతిలో ఒక రకంగా చేయవు కదా. అలాగే ఈ సంఘం అనేటువంటి ఈ శరీరానికి తలలాగా ఎవరున్నారు ఇక్కడ? క్రీస్తు ఉన్నాడు. అప్పుడు శరీరం అంతా కూడా దేని ప్రకారం నడచాలి? తల ఎవరు? క్రీస్తు. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. Okay, and I'll just explain a little more because this is very important. No body can exist without the head. If you chop off my head, my body's going to die because I don't have any brain. I don't have anything to guide me if my head is gone. And so Jesus is the head. He's the most important part of the church, the body. చూడండి, ఒకవేళ నా శరీరంలో ఈ తలను మనక నేను తీసేసినట్లయితే నా బాడీ అంతా ఏమైపోతుంది? చనిపోతుంది కదా, మృతమైపోతుంది కదా. ఈ శరీరంలో ఈ తలను పక్కకు తీసేస్తే
అప్పుడు ఈ శరీరానికి నడిపించడానికి మెదడు ఉండదు, ఆలోచన చేయడానికి బుర్ర ఉండదు, ఏముండదు. కాబట్టి ఈ శరీరం ఏమైపోతుంది? చనిపోతుంది. ఈ శరీరానికి ఈ తల ఉన్నప్పుడే ఇది జీవంతో ఉంటుంది. ఈ తలలో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ గాని, ఈ మెదడు గాని, ఈ ఆలోచనలు గాని ఇవన్నీ కూడా నడిపించుతున్నప్పుడే ఈ శరీరం అంతా కూడా నడుస్తుంది. ఇది లేదు అని చెప్పి దీన్ని పక్కకు తీసేసామనుకోండి, ఈ శరీరం పనికిరాదు. అలాగే క్రీస్తు కూడా సంఘానికి హెడ్ లాగా ఉన్నాడు. క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారమే శరీరం అనే సంఘం నడవబడాలి. ఓకే. And sadly, that's what anybody that says that there are a number of churches, or we don't have to do what the Bible says, we're going to do what we want to do. That's essentially what they're doing, Ravi, is they're chopping off Jesus. They're chopping off the head, and they're saying we as the body are going a different direction. And that's not possible. చూడండి, బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే, నేను ఆ సంఘానికి చెందిన వాడిని, నేను ఈ సంఘానికి చెందిన వాడిని అని చెప్పుకుంటూ క్రీస్తు యొక్క తలకాయను తీసేసి ఆదానికి దీనికి అప్లై చేయడానికి చూస్తూ ఉంటారు. ఇంకా బాగా గమనించినట్లయితే తల యొక్క ఆలోచన ప్రకారం నడవకోకుండా, అంటే ఈ శిరస్సు యొక్క ఆలోచన ప్రకారం నడవకోకుండా ఇష్టం వచ్చినట్టు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకు ఈ తల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఓకే. Okay. All right. Let's talk about point number 3. Maybe this will also help to clear up. Let's read one more time. Colossians 1:18. Christ is the one head. Let's read that again and make a further point. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మరొకసారి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యతము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. రైట్ బ్రదర్. All right. So Jesus says here that, or the Apostle Paul says that Christ is the head of the body. We don't have many heads. There's only one head. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు 18వ వచనంలో, సంఘము అను శరీరమునకు ఎవరుగా ఉంటున్నారు ఇక్కడ? శిరస్సు. సంఘము అను శరీరమునకు క్రీస్తు మాత్రమే శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. ఆయన శిరస్సులు అనేకములైన శిరస్సులు లేవు, ఇక్కడ ఒకే శిరస్సుగా ఉంటున్నాడు. ఆయన మాత్రమే ఎవరు? యేసుక్రీస్తు. When God created Adam and Eve from the very beginning, he did not create them with 2 or 3 different heads. It would be very unnatural. చూడండి, ఆదాము కాలంలో ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు ఒక శరీరానికి ఎన్ని తలలు పెట్టాడు అక్కడ? మీరు ఆలోచన చేయండి. ఆదాము అనేటువంటి ఆ మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు ఎన్ని శరీరాలను పెట్టాడు అక్కడ? ఎన్ని తలలను పెట్టాడు అక్కడ ఆదాముకు? ఒక్కటే పెట్టాడు. ఓన్లీ 1. Right. So just like the physical body would be unnatural with many heads, so would the spiritual body be unnatural with many different heads. There's only one head, and that's Jesus Christ. అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఆలోచన చేయండి. సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంగా చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంగా చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అయితే ఆ శరీరానికి భూ సంబంధంగా ఎన్ని తలకాయలు అయితే ఒక మనుషునికి ఉంటాయో, అలాగనే క్రీస్తుకు కూడా ఒకటే మాదిరిగా, ఒకటే శరీరంగా, ఒకటే శిరస్సుగా ఉంటున్నాడు తప్ప అనేకమైనటువంటి శిరస్సులు లేవు ఇక్కడ సంఘానికి. సంఘం అనే శరీరమునకు అనేకమైన శిరస్సులు లేవు, ఒక్కటే శిరస్సు. ఆ శిరస్సు ఎవరు? మీరు గమనించండి. శిరస్సు అని పలుకుతున్నప్పుడు యజమానుడు అనండి. శిరస్సు అని పలుకుతున్నప్పుడు దాని యొక్క యజమానుడు నడిపించేవాడు అని గుర్తుపెట్టుకోండి. దాని యొక్క బుర్రాన్ని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఒక్కడు మాత్రమే దానిని నడిపించేటువంటి వాడు. ఎవరు కూడా నడిపించడానికి ఆధిపత్యం లేదు. ఎందుకో తర్వాత చూద్దాం. ఓకే. All right. So there's one head. There's no authority for a pope, which they say is the representative of Christ here on earth. There's no single priest or a bunch of priests
there's only one head, that's Jesus Christ. చూడండి, చాలా మంది సంఘాలకు ఎవరి నాయకులుగా పెడుతుంటారంటే పోపులను పెడుతూ ఉంటారు. తర్వాత మా సేవకులు ఈ సంఘానికి ముందుండే వాళ్ళు పెద్దలు దీనికి అని చెప్పి సంఘానికి యజమానుల్లాగా ఎవరిని పెడతారంటే పోపులను, లేకుంటే యాజకులను, లేదంటే బోధకులను, వీళ్ళను సంఘానికి నాయకుల్లాగా పెడుతూ ఉంటారు. ఇక్కడ అలాగా చెప్పబడ్డం లేదు బైబిల్లో. కేవలము క్రీస్తు ఒక్కడిని మాత్రమే యజమానుడిగా చూపిస్తుంది బైబిల్. ఇక్కడ మీరు గమనించండి, మీకు క్లియర్ గా ఉందా? సంఘము, శిరస్సు అనేటువంటిది రెండు ఒకటే. సంఘము అనేటువంటిది 4 గోడలు కలిగినటువంటి బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఆత్మల యొక్క సమూహమే సంఘము. ఇక్కడ ఎవరైతే క్రీస్తు పేరిట బాప్తిసం పొంది ఉన్నారో వారందరూ కలిపితే ఇక్కడ మనం అందరం సంఘము. ఎక్కడ 2-3 కూర్చొని రక్షింపబడిన తర్వాత మనం ఎక్కడైతే కూడుకుంటామో మన అందరం కూడా సంఘమే. అయితే ఈ సంఘము అనేటువంటి దీనికి, ఈ సంఘం అనే ఆలయానికి, ఈ సంఘం అనే శరీరానికి క్రీస్తు ఒక్కడే తలకాయ, క్రీస్తు ఒక్కడే హెడ్. ఈ విధంగానే నడిపింపబడాలి సంఘం అనే శరీరము. లేదా వాళ్ళ యొక్క పోపు యొక్క ఆలోచనతోనో, లేకంటే ఇతర వేరే నాయకుల యొక్క ఆలోచనతోనో, లేదంటే పెద్దల యొక్క ఆలోచనలతోనో నడిపించడానికి ఇక్కడ మనకు వీలు లేదు. కేవలం బైబిల్లో చెప్పినటువంటి క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారమే మనం నడిపింపబడాలి సంఘంగా. ఓకే. All right. My head, where the brain is, has direct communication with the body. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ తలలో ఉన్నటువంటి ఈ ఆలోచనలే నన్ను ఏం చేస్తున్నాయి, ఇప్పుడు మాట్లాడేదానికి నన్ను చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఏమైతే విన్నానో, ఇక్కడైతే జంక్షన్ అవుతుంది కదా, ఇక్కడ జంక్షన్ లో అంతా కూడా రికార్డ్ అవుతుంది కదా, మాటలు కానీ చూపులు కానీ అన్ని కూడా. ఇక్కడ ఏదైతే నేను మాట్లాడాలని ఈ చేత్తో ఇట్లా కొట్టుకోవాలని నేను అనుకుంటానో, అప్పుడే ఈ శరీరం ఏం చేస్తుంది, ఇక్కడ ఆలోచన చేసుకున్న దానిని బట్టి ఈ శరీరం ఇక్కడ చూపిస్తూ మాట్లాడుతూ నడుపుతూ ఉంది కదా. ఇది ఫిజికల్ గా మనం భూ సంబంధంగా ఆలోచన చేస్తే, నీ తలలో చెప్పినటువంటి ఆలోచన బట్టే నీ కాళ్ళు నడుస్తాయి, నీ చేతులు చేస్తాయి, నీ కళ్ళు చూస్తాయి, నీ నోరు మాట్లాడుతుంది. అలాగే సంఘం కూడా అలాగే ఉంది చెప్తాడు. So if I want to raise my hand, it's a complicated process, but my brain tells my hand to raise up. There's no middle. I don't have to go to something else to tell my hand to raise. It's a direct communication line between my head and my body. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు మీ చేతులను ఎత్తడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు మొదటగా అది ఎక్కడ నిర్ణయించబడుతుంది? మీ చేతులను పైకి లేపడానికి మీరు అనుకున్నప్పుడు ఎవరు సహకరించేది? అక్కడ ఎవరు ఆజ్ఞాపించుతారు ఆ చేతికి? బ్రెయిన్ కదా. నీ బుర్రలో నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆలోచన, ఇదిగో ఆయన చెప్తున్నాడు నేను చేతులు ఎత్తాలి ఇప్పుడు అని చెప్పి నీవు ఇక్కడ ఎప్పుడైతే ఫిక్స్ అవుతావో, అప్పుడు నీ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఆలోచన చేస్తావో ఆలోచన బట్టి నువ్వు చేతులు లేపుతావు. 1 చేయి లేపాలన్నా, 2 చేయి లేపాలన్నా, 3 చేయి లేపాలన్నా అని నువ్వు అనుకుంటావు. అప్పుడు అంటే ఇక్కడ ఏదైతే ఆలోచన చేస్తావో అదే నీ శరీరం చేస్తుంది. క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. ఓకే. And so if my body had many different heads, there would be some competition. Maybe one brain would say, okay, raise your hand. And another head would say, well, no, I want to raise the foot, or I want to raise the other hand. It would complicate everything. And that's what happens today. There are supposedly many heads, many churches, and they all want to go a different direction. Did I say too much, or you got it? ఓకే. చూడండి, ఇక్కడ నా శరీరానికి నా తల మాత్రమే కాకోకుండా ఇంకొక తలను నేను తగిలించుకొని ఉన్నప్పుడు ఈ తల ఏం చెప్తుంది? ఈ చెయ్యి లేపంటుంది. ఇంకొక తల ఏం చెప్తుంది? నా కాలు లేపండి అని చెప్తుంది. ఇంకొక తల వచ్చి ఏమని చెప్తుంది? ఈ చెయ్యి లేపు అంటుంది. లేదంటే నువ్వు పరిగెత్తాను ఇంకొక తల వచ్చి చెప్తుంది. ఇలాగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది కదా. ఈ శరీరం నడవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు వెళ్ళి తిందామని ఈ తల చెప్తున్నప్పుడు ఇంకొక తల వచ్చి ఏం తింటావులే పోంపా వేరే చోటికి అని చెప్పి ఇంకొక తల చెప్తుంది కదా. అప్పుడు ఈ శరీరం ఎదుగుతుందా? వెళ్ళి తినాలి అని అనుకున్నప్పుడు, ఇది తింటూ ఉన్నప్పుడు వేరే తల వచ్చి తినొద్దు పరిగెత్తుదాంపా అని వేరే దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పినప్పుడు ఈ శరీరం భోజనాన్ని తీసుకుంటుందా? లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే, అనేకమైనటువంటి శిరస్సులు ఉన్నప్పుడు, అనేకమైనటువంటి పెత్తనాలు ఉన్నప్పుడు, అనేకమైనటువంటి అధికారులు ఉన్నప్పుడు శరీరం యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. బైబిల్ అదే చెప్తుంది. బైబిల్ అంతా కూడా అదే విషేదకరంగా వివరిస్తూ ఉంటుంది బైబిల్లో. ఓకే. Okay. All right. Let's read Ephesians 1:22 through 23. Ephesians 1:22 through 23.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి ఒకసారి. Ephesians 1:22 and 23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఓకే, రైట్. All right. So that means that God gave Jesus to be the head over all things about the church. And he's the only authority to know anything about the church. ఓకే, చూడండి, దేవుడు క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఇక్కడ వచ్చిన మీకు అర్థమైంది. అక్కడ సంపూర్ణం ఆయన పాదము కింద ఉంచి సంపూర్ణం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఉంది కదా వచ్చిన. అక్కడ దేవుడు ఏం చేశాడంటే క్రీస్తును, తన కుమారుడైన క్రీస్తు ప్రభువును ఏం చేశాడంటే సంఘము అనేటువంటి శరీరానికి ఆయనను అధికారిగా నియమించాడు. సంఘము అనేటువంటి శరీరానికి ఆయనను శిరస్సుగా నియమించాడు, తలకాయలాగా పెట్టాడు. ఇప్పుడు సంఘానికి సంఘంలో జరగబడుతున్న ప్రతి దానికి కూడా అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ సంఘంలో నడిపించడానికి ప్రతి దానికి అధికారం ఎవరికి ఉంది మాత్రం? ఇక్కడ కేవలము నియమింపబడినటువంటి వాడు క్రీస్తు మాత్రమే. కాబట్టి క్రీస్తుకు మాత్రమే సంఘము పైన అధికారం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, all right. So we're getting a little bit into point number 4 on the study sheet, but here's what that means, by the way. And this is why this verse is very important. Jesus has all authority over the body, the church, the gathered together. ఓకే, చూడండి, యేసుక్రీస్తుకు సంఘము పైన సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. సంఘము పైన ప్రతి వారి మీద కూడా యేసుక్రీస్తుకు ఏముంది? ఎవరికి మాత్రమే అధికారం ఉంది? ఇక్కడ యేసుకు మాత్రమే అధికారం ఉంది. సంఘము అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే రక్షించబడిన వారు ఉంటారో, రక్షించబడిన వాళ్ళు ఉంటున్నారో వారందరి మీద ఎవరు అధికారంగా ఉంటాడు? యేసుక్రీస్తు మాత్రమే అధికారంగా ఉంటాడు. అది మీరు గమనించండి. సంఘము అన్నా, శరీరము అన్నా, కూడుకోవడం అన్నా, ఆత్మల యొక్క సమూహము అన్నా, ఆలయము అన్నా, ఇదంతా కూడా ఒకటే పదం గురించి మాట్లాడుతుంది, ఒకటే అర్థంతో మాట్లాడుతుంది. ఆ యొక్క అర్థానికి మూలము అధికారి ఎవరు మాత్రమే ఉన్నాడు? యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. ఓకే, all right. So if Christ has authority over the body, the church, ఒకవేళ యేసుక్రీస్తుకు మాత్రమే సంఘము పైన అధికారం ఉన్నప్పుడు, all right, repeat these sentences after me, Ravi. The church does not receive its doctrine from men. చూడండి, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తుకు మాత్రమే సంఘము పైన అధికారము ఉన్నప్పుడు మరి మనుషుని యొక్క బోధన ప్రకారము సంఘము నడుచుకోవచ్చా? ఆలోచన చేయండి. మనుషుల యొక్క బోధ ప్రకారంగా, మనుషులు చెప్పినటువంటి పద్ధతుల ప్రకారంగా, మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా సంఘము నడుచుకోవచ్చా, నడుచుకోకూడదా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ బ్రదర్, బట్ దే ఆర్ సైలెంట్. Being quiet tonight, huh? Yes. చూడండి, అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారో ఒకసారి సమాధానం చెప్పండి. యేసుక్రీస్తుకే సర్వ అధికారం ఇవ్వబడింది సంఘము పైన. యేసుక్రీస్తుకే సర్వము మీద అధికారం ఇవ్వబడినప్పుడు మరి మనుషుని యొక్క బోధలు, మనుషుని యొక్క పద్ధతులు, మనుషుని యొక్క ఆచారాలు సంఘంలో జరగవచ్చా, జరగకూడదా? జరగకూడదు. ఎస్ ఎస్ బ్రదర్. ఓకే బ్రదర్. All right. So if we do not follow human rights, human correct tradition. Right. And we don't receive our worship either. The way that we worship is not dictated or not told to us by man. It's told to us through God's word, through the apostles. చూడండి, బైబిల్లో మనము దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయం ఉందా లేదా? అయితే దేవుణ్ణి ఆరాధించాలి అని అన్నప్పుడు చాలా మంది మనుషుని యొక్క బోధల ప్రకారంగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళ యొక్క మత గురువుల యొక్క ఆలోచన ప్రకారంగా ఆరాధన జరుపుతూ ఉంటారు.
కానీ బైబిల్‌లో మనకు కేవలం ఆరాధన జరపాలనేటువంటి విషయము బైబిల్‌లో చాలా విశదపరిచి చెప్పింది. అపోస్తలులు మనకు చాలా జాగ్రత్తగా మనకు చెప్పారు. దానిని మాత్రమే మనం వెంబడించాలి. దానిని మాత్రమే మనం అనుసరించాలి. ఓకే. All right. Let's move to point number 5 in our lesson today. చూడండి, ఐదో భాగంలోకి మనం వెళ్దాము. And point number 5 is the church was purchased with one blood. చూడండి, సంఘము ఒక్కని రక్తముతో మాత్రమే కొనబడింది. మీరు ఆలోచన చేయండి. సంఘము ఎవరి రక్తంతో కొనబడింది? ఎవరి రక్తం చిందించారు సంఘం కొరకు? మనందరి కొరకు. సంఘం అంటే మనమే కదా, రక్షించబడిన వాళ్ళమే కదా. మనందరి కొరకు ఎవరు రక్తాన్ని చిందించారు? యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మాత్రమే మన కోసం రక్తాన్ని చిందించాడు. ఆయన మాత్రమే, ఒక్కడి మాత్రమే రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. ఓకే. All right, let's read Acts 20 and verse 28. Acts అపోస్తలుల 20 and కార్యములు verse 28. 20వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. సనా లేదా నీకు బైబిల్? 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను? ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఓకే. All right, so read that last part again. Which he hath purchased with his own blood, Jesus. చూడండి, ఇక్కడ 28వ వచనంలో ఏమని చెప్పింది? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మీకు అర్థమైందా? సంఘాన్ని ఎవరి రక్తం ద్వారా కొన్నాడు? తన సంఘాన్ని క్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని రక్తం ఇచ్చి కొన్నాడు. మనల్ని కూడా ఏమి ఇచ్చి కొన్నాడు? మనందరినీ కూడా మన కొరకు ఏమి ఇచ్చాడు? ఆయన రక్తాన్ని ఇచ్చాడు. మనం ఏ దానిలో ఉన్నాము? అంతకుముందు పాపంలో ఉన్నాము. పాపంలో ఉన్నప్పుడు తన రక్తాన్ని చిందించి మనల్ని అక్కడి నుండి కొనుక్కున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి కొనబడినటువంటి సంఘము అని. ఓకే. All right, so the church was purchased with the blood of Christ. So that shows the value and how valuable that the body, the church, is, because it was purchased with the blood of Jesus. చూడండి, ఇప్పుడు సంఘం గురించినటువంటి ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదో, దాని యొక్క విలువ ఏమై ఉన్నదో మీరు గమనించండి. సంఘము ఊరికి రాలేదు. సంఘము ఎవరు కట్టారు? ఇక్కడ వాగ్దానం చేశాడు. ఇదిగో నేనే కడతానని పేతురుతో వాగ్దానం చేశాడు. ఇదిగో నేనే సంఘాన్ని కడతానన్నాడు. ఆయనకు తన సంఘాన్ని కొట్టడానికి, తన సంఘాన్ని నిర్మించడానికి ఏమి ఇచ్చాడు? అక్కడ వెళ్ళగా ఏమి చెల్లించాడు? ఇప్పుడు దీన్ని కొనడానికి నేను ఏమి ఇచ్చాను? ఒక 1000 రూపాయలు, ఒక 500 డబ్బులు ఇచ్చి దీన్ని కొనుక్కున్నాను. ఇప్పుడు సంఘాన్ని అంతటిని కూడా రక్షించడానికి ఆయన ఏమి ఇచ్చాడు? వెల చెల్లించాడు, సొమ్ము చెల్లించాడు. అక్కడ ఏంటి ఆ సొమ్ము అంటే? ఆయన యొక్క రక్తం. ఆయన యొక్క రక్తం ద్వారా మనలను విమోచించాడు. ఆయన యొక్క రక్తం ద్వారా మనలను కొన్నాడు. ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఉన్నదో గమనించండి రక్తం గురించి. ఆయన యొక్క రక్తము మనము ఆయన రక్తం ద్వారా కొనబడ్డాము. మనకు చాలా విలువ ఉంది ఇప్పుడు. ఓకే, సారీ బ్రదర్, ఐ ఎక్స్ప్లెయిన్ చాలా క్లియర్లీ. Okay, so Jesus did not purchase denominationalism. All the many churches, so-called, all these many denominations, Jesus did not purchase those with his blood. He only purchased the one true church. చూడండి, యేసుక్రీస్తు అనేకములైన సంఘాలను కొన్నాడా, లేకపోతే ఒక్క సంఘాన్ని మాత్రమే కొన్నాడా? చాలా మంది అనుకుంటారు, నేను వేరే డినామినేషను, నేను ఆ సంఘము, నేను ఈ సంఘము, ఆ సంఘము అని చెప్పుకుంటూ చాలా సంఘాలను విభజించుకుంటూ ఉన్నారు మనుషులు. కానీ ఇక్కడ క్రీస్తు ఒక్క సంఘాన్ని మాత్రమే కొన్నాడు. ఒక సంఘాని కోసమే రక్తాన్ని చిందించాడు ఇక్కడ. ఓకే. All right, so if Jesus purchased the church with his blood, again, that shows how valuable the church is. The gathering, those who were baptized in one body. It shows how important that the church is. చూడండి, ఒకవేళ సంఘాన్ని క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ఇచ్చి కొనినప్పుడు ఆ సంఘానికి ఎంత వాల్యూ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేను దీన్ని కొంత డబ్బులు పెట్టి కొన్నందుకేనే నేను ఇంత వాల్యూగా చూసుకుంటున్నానంటే,
అందరి కోసము తన సంఘం కొరకు తన రక్తాన్నే ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారు మరి ఎంత విలువగలగా చూడాలనుకుంటాడు సంఘాన్ని. అవునా లేదా? కానీ మనుషులం ఏం చేసుకుంటున్నామంటే విభజించబడ్డాము. ఆ సంఘం అంటూ, ఈ సంఘం అంటూ అనేకమైన సంఘాలను వేరే వేరే మనిషిని యొక్క ఆచారాలు చొప్పున నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే. And it's hard to believe because of that some people think that the church is not important. I don't have to go to church. It's not necessary. ఓకే. ఇది నమ్మడానికి, వినడానికి, ఒప్పుకోవడానికి చాలా బాధగా ఉంటది మీకు. ఏమంటారంటే చాలామంది, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఆరాధించడానికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తే ఏంలే అని చెప్తారు. అంటే ఏ సంఘానికి వెళ్తే ఏమిటిలే, ఎక్కడికి వెళ్తే ఏమిటిలే అని చెప్పి చాలామంది అనేకమైన సంఘాలను యేసు కట్టినట్టుగా చెబుతారు. నేను అక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తే ఏంటిలే అని చెప్పి సంఘానికి వాల్యూ ఇచ్చేవారుగా లేకుండా చెప్తారు కొంతమంది. ఓకే. All right. If I purchase something that's not very valuable, for example, I have a very cheap plastic pen. If I do this, it will break. It's very cheap. It didn't cost very much at all. It's very cheap. చూడండి, ఒకవేళ నేను విలువలేని దాన్ని, ఒకవేళ దీన్ని నేను కొన్నాను అనుకుందాం. ఒక 300కో 400కో 500కో కొన్నాను అనుకుందాం. దీని కాస్ట్లీ ఎంత? ఇప్పుడు నేను ఏమనుకుంటా, ఇది చాలా తక్కువ ధరకు వచ్చింది కదా అని చెప్పి పడేస్తా పక్కకు. అవునా కదా? చాలా తక్కువ ధరకు వచ్చింది కాబట్టి దీన్ని పడేస్తాను పక్కకు. ఓకే. So if I break it, or if I lose it, or if it runs out of ink, it's not that important. I just go and buy another one because it's so cheap. చూడండి, ఒకవేళ ఇది ఇరిగిపోయినా గానీ, ఇది ఒకవేళ చెడిపోయినా గానీ, ఇది ఎక్కడ నేను పోగొట్టుకున్నా గానీ, దీని గురించి నేనేమనుకుంటా, ఇది కొంత మాత్రమే డబ్బులు కదా, పోతే పోయిందిలే, నేను ఇంకోటి కొనుక్కుంటాలే అని అనుకుంటా నేను. అవునా కదా? అవును. ఎస్. Okay. But I have my cell phone, very expensive. And so how am I going to treat my phone as compared to this pen? I'm going to treat my phone very precious. I can't lose it. I will lose contact with my friends and the internet. This is much more money than this. So naturally, I'm going to treat this better than this. చూడండి, ఒకవేళ ఈ వస్తువు పోతే నువ్వు ఈజీగా చెప్పుకుంటావు. గమనించండి, ఇక్కడ ఇప్పుడు మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ చేతిలో ఏదైనా మట్టి గాజు ఉందనుకుందాం, మట్టి గాజో లేదంటే చిన్న వస్తువు ఏదో ఉందనుకుందాం, అది పని చేస్తున్నప్పుడు పగిలిపోయింది అనుకో, మీరేమన్నా బాధపడతారా మీరు? అదే మీ చేతిలో విలువ కలిగినటువంటి బంగారు గాజులు కానీ, లేదంటే చెవులకు మంచి బంగారు వస్తువులు కానీ, లేదంటే ఏదైనా మంచి సెల్ ఫోన్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని పోవడానికి మీరు ఇష్టపడతారా? దాన్ని పోగొట్టుకోవడానికి, దాన్ని పగలగొట్టుకోవడానికి, దాన్ని ఎవరికైనా దానం చేయడానికి, లేదంటే ఎక్కడైనా ఇసిరి పడేయడానికి మీరు ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. ఎందుకంటే దీంట్లో చాలా విలువైనటువంటి డబ్బుతో దీన్ని కొన్నాము, లేదా విలువైనటువంటి నెంబర్లు దీంట్లో ఉంటాయి, విలువైనటువంటి ఫోటోలు దీంట్లో ఉంటాయి కాబట్టి దీన్ని పోగొట్టుకోవడానికి మీరు ఇష్టపడరు. గమనించండి, వ్యత్యాసం గమనించండి. ఇది తక్కువ డబ్బులు కాబట్టి తక్కువగా ఇష్టపడుతుంటాం, తక్కువగా దీన్ని ఇష్టపడుతూ దీన్ని పోయినా కానీ ఏమనుకుంటాం, కానీ ఇదే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి దీనికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటాం. అలాగే సంఘం గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. So the point is this: the church was purchased with the most precious thing, and that's Jesus' blood. We can't treat the church like some cheap thing. The church has been purchased with something valuable, and it ought to be valuable to us. చూడండి, సంఘం కూడా అలాగే ఉంది. సంఘము విలువ లేనిదిగా ఏం లేదు ఇక్కడ. సంఘం అనేటువంటిది చాలా విలువగలదిగా ఉన్నది. ఆ విలువ ఏంటి అంటే రక్తం. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే ఇక్కడ చాలా విలువగా ఉంటున్నది. సంఘాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడగాకండి. ఓకే. Okay. So remember, the church is not the building. We talked about that last week. The church is not the building, it's the people. చూడండి, సంఘము అని అంటే మీ దృష్టిలో మీరు ఏమనుకుంటారు? సంఘము అని అంటే అదిగో అక్కడ ఉంది కదా రోడ్డు మీద, లేదా ఇంకెక్కడో ఉంది కదా, 4 గోడలు కలిగి, 4 గోడలు కలిగి, ఒక మంచి స్లాబ్ కలిగి, ఒక పైన పెద్ద సిలువ పెట్టి అక్కడ సంఘం ఉంది అని చెప్తారు కొంతమంది. ఇదిగో అక్కడ సంఘం ఉంది, లేదా ఇక్కడ సంఘం ఉంది, లేదా ఇక్కడ సంఘం ఉంది అని చెప్పి చాలా మంది సంఘాన్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు.
అది కాదు సంఘం అంటే. సంఘము అంటే ఏదో ఆ బిల్డింగ్‌లో నలుగురు మనుషులు కూర్చున్నారు కాబట్టి అది సంఘం అయిపోదు. సంఘము అనేటువంటిది ఏంటి అంటే, మనం పోయిన వారం బాగా చెప్పుకున్నాం దీని గురించి. ఎవరైతే క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమును విని, క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమును అంగీకరించి, క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యంతో పాటు మారు మనసును పొంది, ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా ఒప్పుకొని, క్రీస్తు ప్రభువారి యొక్క నామములో బాప్తిసం పొందారో వారందరూ సంఘంగా పిలువబడతారు. అంతేగాని ఇవేవి లేకోకుండా నేను మందిరానికి వెళ్తున్నాను, అదుగో ఆ బిల్డింగ్‌లోకి నేను వెళ్తున్నాను అని చెప్పుకున్నంత మాత్రాన మనం సంఘం అయిపోం. ఆ విషయాన్ని పోయిన వారం చెప్పాడు బ్రదర్. ఓకే. So, because the church is so important, when Saturday comes around, do we ever think in our mind, well, I don't feel good, or I'm too tired. I don't want to go to church. I can't think like that because Jesus purchased the church with his blood, and we have to treat the church, the gathering of people, as extremely important. I don't have an option. I've got to attend the assembly. చూడండి చాలా మంది ఏమనుకుంటారనంటే శనివారం సాయంత్రం వచ్చిందంటే బాధపడతారు కొంతమంది. పొద్దున్నే ఆదివారం కదా, చర్చికి వెళ్ళాలంట, ఏదో మందిరానికి వెళ్ళాలంట, లేదంటే నేను వెళ్ళి అందరం ఒకచోట కూర్చొని ప్రార్థన చేయాలంట, వాక్యం చదవాలంట, పాటలు పాడాలంట, దేవుని ఆరాధించాలంట అని చెప్పి చాలా మంది విసుక్కుంటారు. సంఘం ఆరాధన గురించి చాలా మంది సంఘంగా కూడుకోవడానికి విసుక్కుంటూ ఉంటారు. అది కాదు, విసుక్కునే దానికి దేవుడు మనల్ని కొనలేదు ఇక్కడ. మనం అందరం చక్కగా సంఘంగా ఒక్కచోట కూర్చొని మనం అందరం కలిసి ఆత్మలన్నీ కూడా కలిసి చక్కగా దేవుని నామాన్ని గణపరుచుకుంటూ, పాటల ద్వారా గణపరుస్తూ, స్తుతించుతూ, చక్కగా వాక్యమును విని మన హృదయాలకు కావాల్సిన సమాధానాన్ని మనం తెలుసుకొని క్రీస్తు యొక్క అడుగుజాడలో నడవడానికి మనం ఇష్టపడాలి. ఇది సంఘం యొక్క మంచి విషయమై ఉంది. సంఘం అంటే ఇదిగో పొద్దున్న లేచి కాళ్ళు చేతులు పడుకొని, లేదంటే స్నానం చేసేసి ఆ బిల్డింగ్‌లోకి వెళ్ళి కూర్చోవాలంట కదా, ఇదంతా ఎందుకులే అని చెప్పి బాధపడుతూ ఉంటాం. అది కాదు సంఘం అంటే. సంఘం అలాగా ఉండడానికి ఇష్టపడడం లేదు దేవుడు. ఓకే. So, since Jesus purchased the church with his blood, we've got to honor the church with as much honor as we possibly can. చూడండి, యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని ఇచ్చి కొన్నాడు అని అంటే దాని అర్థము, దానికి ఎంత విలువ ఉన్నదో గమనించండి. ఆ విలువకు మనం ఏం చేయాలంటే మనం కూడా విధేయత చూపాలి. ఆ యొక్క విలువకు మనం కూడా విధేయత చూపించి ఎంతో నమ్మకత్వంగా మనం అందరం కూడా కలిసి ఆరాధించుకోవడానికి ఇష్టపడాలి. ఓకే. All right. So let's do point number 6 on the study sheet, and maybe we'll stop with this one, Robbie. We'll stop with this one and continue it for next week, okay? From where, brother? We're going to do this next point number 6, and then we'll stop here and continue next week. చూడండి, ఇప్పటితో మనం ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాము. దేవుని చిత్తమైతే రేపటి వారమున ఆరో పాఠంగా అంటే 6 పాయింట్ల నుండి మనం రేపు వారం కొనసాగించుకుందాం. దేవుని చిత్తమైతే అలాగా మనం రేపు వారం నుండి ప్రారంభించుకుందాము. ఓకే. Okay. So, point number 6 is the Lord adds the saved to one people. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు రక్షించబడినటువంటి వారినే సంఘంలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని గురించి రేపు వారం మనం చూద్దాం. Okay. Let's read Acts 2:47 again. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనము. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచూ ఉండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. ఓకే. All right. So in this verse, we see that the Lord added the saved, those who were baptized. The Lord added them to the one people, the one church. చూడండి, ఇక్కడ నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. ఇక్కడ రక్షణ పొందుచున్నటువంటి వారిని ఎవరు చేర్చుతూ ఉన్నాడు? ప్రభువు అనేటువంటి ఆయన, అనగా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన అనుదినము రక్షణ పొందుచున్నటువంటి వారిని వారితో చేర్చుతూ ఉన్నారు. వారితో అంటే అక్కడ అర్థము సంఘము అని అర్థం. మీకు నేను
పోయిన వారం అటుపోయిన వారం ఇంటి దగ్గర కూడా క్లాస్ పెట్టుకున్నప్పుడు ఇది గ్రీక్ పదం ఏమై ఉన్నదో అని చెప్పి పెద్ద స్క్రీన్ లో చూపించాను అందరికి. వారితో అనే పదానికి సంఘము అని అర్థం, అది గ్రీక్ పదం ఎక్లేసియా అని అర్థం. వారితో చేర్చుతూ ఉండేను. ప్రభువు రక్షణ పొందుతున్నటువంటి వారిని ఆల్రెడీ రక్షణ పొందుతున్న వారితో చేర్చుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువు అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారితో చేర్చుతూ ఉన్నాడు. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రభువు దేవుడు అనగా ప్రభువు అనగా యేసుక్రీస్తు. ఓకే, All right. So because of that, he didn't add all of us to a denomination. He didn't add the saved to a denomination. He didn't say, okay, when you're baptized, I'll make you a Baptist, I'll make you a Methodist, I'll make you a Catholic. He adds to one body and one people. చూడండి, ఇక్కడ సంఘంలోనికి చేర్చేది ఎవరు? ఇక్కడ ప్రభువే కదా. ప్రభువు అనుదినము రక్షణ పొందుతున్నటువంటి వారిని ఆల్రెడీ రక్షణ పొందుతున్న వారితో చేర్చుతూ ఉన్నాడు. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరినీ చేరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రభువు ఎవరితో చేరుస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు? కొంతమంది అనుకుంటారు, ఇదిగో వాళ్ళు క్యాథలిక్ వాళ్ళు, ఇదిగో వీళ్ళు బాప్టిస్ట్ వాళ్ళు, ఇదిగో వీళ్ళు ఇంకొక వేరే వాళ్ళు, లేదా వీళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళు అని చెప్పి సంఘాలను విభజించినట్టుగా యేసుక్రీస్తు అక్కడ విభజించలేదు. ఇక్కడ ఒక్కటే సంఘంగా చెప్తున్నాడు. ముందుగా కొంతమంది రక్షణ పొంది ఒక సమూహంగా కొంతమంది ఆత్మలన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను నాతో పాటు ఒక 10 మంది రక్షణ పొంది ఒక గ్యాదరింగ్ గా ఒకసారి కూర్చొని సంఘంగా ఉన్నాం మేము. అయితే రక్షణ పొందుతున్నటువంటి వారిని అందరినీ కూడా యేసుక్రీస్తు ఎవరితో చేరుస్తున్నాడు? మళ్ళీ మాతో చేరుస్తున్నాడు. మా దాంట్లో అంటే ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళతో చేరుస్తూ ఉన్నాడు. అక్కడ పై వచనంలో మీరు చూసినట్లయితే 3000 మంది రక్షణ పొందారు ఒకరే రోజున. ఆ 3000 మందితో ఇంకా ఆ తర్వాత మరుసటి రోజున కూడా బాప్తిసం పొందుతున్న వారిని అందరినీ తీసుకుని వెళ్ళి వారితో పాటు కలుపుతూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఇది పాయింట్, ఇక్కడ దీని అర్థం. ఓకే, All right. In Acts chapter 2, there were not different churches. There was one gospel, one Lord, one baptism, and one body of believers. One gospel, one Lord, one baptism, one body of believers. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అంతా కూడా మీరు గమనించండి, చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అంతా కూడా ఒకటే బోధ, ఒకటే మాట, ఒకటే బాప్తిస్మం, ఒకటే సంఘం, ఒకటే అపోస్తులు. వీళ్ళు మాత్రమే, ఇది మాత్రమే జరుగుతుంది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. అనేకములు లేవు అక్కడ. వేరే సంఘం, ఇంకొక సంఘం అని లేదు. ఒకటే సంఘము, ఒకటే బోధ, ఒకటే రక్షణ, ఒకటే బాప్తిస్మం, ఒకటే ఉంది. ఓకే, ఒకటే ప్రభువు కూడా ఉన్నాడు అక్కడ. And that's the same pattern which we have to follow today. We can't follow a pattern that we've made up. We've got to, as the true body of Christ, follow the pattern that's in God's word. ఇప్పుడు కూడా ఏమి మనం అనుసరించాలి? ఇప్పుడు మనుషులు చెప్పింది మనం అనుసరించకూడదు. మనం కేవలము ఇక్కడ బైబిల్లో ఏమైతే చెప్పారో ఒకటే బోధ, ఒకటే బాప్తిస్మము, ఒకటే బోధ, ఒకటే ప్రభువు, ఒకటే శిరస్సు, ఒకటే సంఘం అని ఏ విధంగా అయితే బోధిస్తుందో దాన్ని మాత్రమే మనం అనుసరించాలి. బైబిల్లో ఉన్న దాన్ని మాత్రమే. ఇక వేరే దేనిని కూడా మనం అనుసరించడానికి మనకు అధికారం లేదు. ఓకే, all right. So we need to understand that we don't need to join a church. We're already added to the church. That's the pattern. I don't have to come up to a church and say, hey, I need to be added to your church. Now, we'll say that first and then I'll explain. So we don't have to be added to a church. The Lord is the one who adds us to the church after baptism. చూడండి, ఇక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తే సంఘంలోనికి మనుషులను చేరుస్తున్నాడు. ఎవరు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు చేర్చడం లేదు. కొంతమంది మీరు చేర్చండి, లేదంటే నేను చేరతా వేరే దాంట్లోకి వెళ్ళి, లేదంటే వాళ్ళు ఏం ఒప్పుకోవాలి నేను చేరాలంటే అని చెప్పినట్లుగా లేదు. ఇక్కడ ఎవరైతే వింటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే మారుమనసు పొందుతారో, ఎవరైతే రక్షణ పొందడానికి బాప్తిసం పొందుతారో వారిని యేసుక్రీస్తే జరుపుతూ ఉంటాడు, కానీ ఇంకెవరు జరపడం లేదు ఇక్కడ. Okay. So as we think about that, there are some in the denominational world that will not let you join unless you have a piece of paper or a letter from
let's just say I wanted to move from here to your congregation, I would have to have a letter that would say, I have the ability to join your church. That's not the way that it's supposed to work. Okay. Does that make sense? Okay. Just say again, brother. Okay. In the denominational world, if I want to move from where I'm attending to where you're attending, you have to have a physical letter from your other church to say, okay, this person wants to change to your church. And that's not the pattern. Once we're baptized, we belong to the church worldwide. ఇతర మత శాఖల వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, ఇదిగో మొన్నటిదాకా నేను ఆ సంఘంలో ఉన్నాను, ఇప్పటి నుండి నీ సంఘంలోనికి వస్తాను అంటారు కదా. మొన్నటిదాకా నేను ఆ సంఘంలో ఉంటూ ఆ సంఘంలో నడిపించబడుతూ అక్కడ ఉన్నాను, ఇప్పటి నుండి నేను అలాగా ఉండను, నీ దగ్గరికి వస్తానని చెప్పుకుంటూ ఒక దాన్ని ఏమంటారు, నిచ్చెనను మోసుకున్నట్టు పోతూ ఉంటారు. అంటే ఈడ బుద్ధి పుడితే ఈడ ఎక్కిపోతాము, ఈడ బుద్ధి పుడితే ఈడ ఎక్కిపోతాము, ఆడ బుద్ధి పుడితే ఆడ ఎక్కిపోతూ ఉంటాము. అది కాదు బైబిల్ యొక్క ఉద్దేశం. బైబిల్ ప్రకారం ఒకటే సంఘము, ఒకటే ఆలయము, ఒకటే మందిరము, ఒకటే శరీరము, ఒకటే శిరస్సు. ఈ ఒక దాంట్లోనికి క్రీస్తు మాత్రమే రక్షణ పొందుతున్న వారిని, అనగా ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించాలనుకుంటారో వారిని సంఘంలోకి చేర్చుకుంటూ ఉన్నారు. ఇది మాత్రమే విధానము. వేరే విధానాలు ఏవి కూడా బైబిల్లో లేవు. ఈ మనుషులు అనుసరిస్తున్నారు ఇదంతా కూడా. ఓకే. Now, here in the West, I'm not sure if you do this in the East or not, but here in the West, if I do, let's say I move cities, I move from one city, I live in Alabama. If I move to another city, it's common for me to tell the eldership, I want to place membership here so I can work with this congregation. But that's not a letter or permission to join. I'm already part of the church. I'm just coming to another congregation and telling the elders, I want to be a part of your church so that I can work. It's a different issue in the denominational world. I understood, brother. Okay. Okay. ఇక్కడ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే, విషయం ఏమనంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, క్రీస్తు సంఘంలో నేను బాప్తిసం పొందాను, క్రీస్తు సంఘంలో రక్షణ పొంది సేవకుడిగా పనిచేస్తూ ఉన్నాను. నేను ఎక్కడైతే క్రీస్తు సంఘం ఉందో అక్కడికి వెళ్ళి నేను బోధించడానికి నాకు అనుమతి ఉందా లేదా? అంటే ఇప్పుడు గమనించండి, కొంతమంది ఏం చెప్తుంటారంటే, ఒక నిచ్చెనను పట్టుకొని పోతూ ఉంటారు. ఇదో నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మాత్రమే నేను బోధిస్తాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళానంటే అక్కడ వారితో మళ్ళీ నేను వారి యొక్క బోధన విని వారి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోవాలి అని చెప్పి అక్కడ డివైడ్ అయిపోతూ ఉంటారు. కానీ నేను ఇక్కడ కాజీపేటలో ఉన్నాను, ఇక్కడ బద్వేల్లోకి వచ్చాను, ఇంకొక గ్రామంలోకి వెళ్ళినా కూడా నేను ఆల్రెడీ రక్షణ పొందాను. నేను ఎక్కడైతే బాప్తిసం పొందాను, రక్షింపబడ్డాను, ఒకవేళ నేను గ్రామాన్ని చూపించవచ్చు, ప్రాంతాలను చూపించవచ్చు, ఒకవేళ నేను అక్కడ కాజీపేటను చూపించవచ్చు, నా పత్తూరని చూపించవచ్చు. కానీ ఇది పాయింట్ ఏంటంటే, గ్రామము ప్రాంతము పాయింట్ కాదు. ఇక్కడ ఎక్కడైతే మీరు ఆత్మల ద్వారా రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారో అక్కడ క్రీస్తు చేర్చేశాడు. ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా క్రీస్తు సంఘంలో అనగా క్రీస్తు యొక్క ఉద్దేశ ప్రకారం నడిపింపబడుతున్న సంఘంలో మీరు వెళ్ళి వర్షిప్ చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యం చెప్పవచ్చు, పాటలు పాడొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. అంతేగాని ఈ మనుషులు చెప్పినట్టుగా, ఇదిగో ఈ రోజు నువ్వు పత్తూరులో నుంచి వచ్చావు కదా, నువ్వు అక్కడి వార్తగా మాత్రమే మా గ్రామానికి వచ్చావు, ఇప్పుడు నువ్వు మా బోధ ప్రకారం మళ్ళీ అనుసరించి బాప్తిసం పొంది రక్షణ పొందు అని చెప్పేదానికి లేదు ఇక్కడ. Okay. All right. So it's important to understand that we do not join a man-made church. We obey the gospel, and then the Lord adds us to the church. చూడండి, మనకు మనుషులు కల్పించినటువంటి సంఘంలో ఆరాధన చేయడానికి అధికారం లేదు. మనుషుల యొక్క కల్పించినటువంటి పద్ధతుల ప్రకారము దేవుని ఆరాధించడానికి మనకు అధికారం లేదు. క్రీస్తు ఒక్కడే మనకు అధికారి, క్రీస్తు ఒక్కడే మనకు బోధకుడు, క్రీస్తు ఒక్కడే మనకు నాయకుడు. ఆయన చెప్పినట్టు మనం నడవాలి. అదే సంఘం యొక్క నియమమై ఉన్నది. Okay. So it's important, and then we'll close with this. This will be the last thing we'll talk about, and then we'll continue next week. So it's important to understand, when I'm baptized, I join the church worldwide. I may be baptized in the river or the pond there in India, but that doesn't mean I'm joining the church where you preach.
I am joining the worldwide church. Now, I may work at your congregation, but when I'm baptized and the Lord adds me to the church, He's adding me to the worldwide church. చూడండి, క్రీస్తు ప్రభు మనల్ని సంఘంలోనికి చేర్చాడు రక్షణ పొందినప్పుడు. అది ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా గ్యాదరింగ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ గ్యాదరింగ్ చేసినా ఇక్కడైనా మనకు పని చేయొచ్చు, ఇక్కడైనా మనం బోధించవచ్చు, ఇక్కడైనా మనం ఆరాధన చేయొచ్చు, ఇక్కడ కలిసి మనం అందరం కూడా కలిసి దేవుని స్తుతించవచ్చు. ఒకవేళ నేను అమెరికాలో బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, ఒకవేళ ఇంకా నేను యాడ్నో ఈజిప్ట్లో బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, ఇంకా వేరే ఏదో ప్రాంతాలలో నేను ఒకవేళ బాప్తిసం తీసుకొని ఉండొచ్చు. నేను కేవలము రక్షణ పొందాను క్రీస్తు యొక్క బోధ ప్రకారము. ఆ తర్వాత నాకు ఎక్కడైనా వెళ్ళి నేను ఆరాధన చేయడానికి, లేదా ఎక్కడైనా నేను కలుసుకోవడానికి, ఎక్కడైనా వాళ్ళతో పాటు కానుకలు వేయడానికి నాకు అధికారం ఉంది. ఎందుకంటే నేను ఎవరి అధికారంతో నడుస్తున్నాను? మనందరం కూడా ఎవరి అధికారంలో నడుస్తున్నారు? నీ అధికారము నీ ఉద్దేశం ఒకటే, నా అధికారం నా ఉద్దేశం ఒకటే అయినప్పుడు మరి మనందరం కూడా కలిసి ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. కానీ మనుషులు అలాగా కాదు. ఈ అధికారంలో ఈ పోప్ చెప్పినట్టు వినాలి, ఇక్కడ ఈ నాయకుడు చెప్పినట్టు వినాలి అని చెప్పి చాలా మంది విభేదిస్తూ ఉంటారు. అది బైబిల్‌కు వ్యత్యాసంగా ఉన్నది, విరోధంగా ఉన్నది. ఓకే. That's what gives me the ability to come from here in America and come to your congregation and you to welcome me with open arms and say, "Welcome, brother, and we're so glad to have you here," because we're part of one body. చూడండి, మనందరం కూడా శరీరంలో అవయవాలమై ఉన్నాము. ఒకరు ఒక కన్ను ఉన్నారు, ఒకరు ఒక కాలు ఉన్నారు. క్రీస్తు శరీరము అనగా రావచ్చు, ఒకవేళ నేను కాజీపేట నుండి అయినా రావచ్చు. మీరు ఒకవేళ సత్యంలో రక్షణ పొంది బాప్తిసం ఉంటే నన్ను వచ్చినప్పుడు నన్ను మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆదరించవచ్చు. రండి బ్రదర్, రండి సహోదరులారా అని చెప్పుకుంటూ ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఒకరి వరం కలిసి అందరం కూడా దేవుడిని స్తుతించవచ్చు. మనం అందరం కూడా ఈ విధంగా ఉండడానికే క్రీస్తు మనల్ని ఉద్దేశించాడు. ఎందుకంటే ఒక్కటే సంఘము, అది ఎక్కడైనా ప్లేసులు మారిండొచ్చు. ఒకవేళ క్రీస్తు యొక్క ఉద్దేశం ఒకటే, క్రీస్తు యొక్క బోధ ఒకటే, క్రీస్తు యొక్క మాటలు ఒకటే, కానీ ప్రాంతాలు వేరే ఉండవచ్చు ఒకవేళ. కానీ అందరం కూడా ఒకటే ఉద్దేశ ప్రకారంగా పిలువబడ్డాము, ఒకటే ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉన్నాం మనం. ఇది బైబిల్ యొక్క సారాంశంలో సంఘం యొక్క వివరణ. ఓకే. All right. So we'll end our discussion there and we will pick up, Lord willing, next week with point number 7. Point number 7. So are there any questions? Anybody have any questions? దేవుని చిత్తం అయితే రేపటి వారం మనము పాయింట్ నెంబర్ 7 పాయింట్ ను మనం చూసుకుందాము. ఈ రోజుతో ఈ యొక్క పాఠాన్ని మనం ముగించుకుంటున్నాము. ఏమైనా మీకు ప్రశ్నలు ఉన్నాయా ఈ సంఘం గురించినటువంటి బోధలో? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? There is no question, brother, today. No because question. I'm here and gathering here another city. Okay. Okay. So there is only there people are arching background. Okay, so you explained and taught so well, everybody knows everything. Okay. Thank you, That's brother. good. Okay. All right. Well, since there are no questions, thank you so much, everybody who attended today, and we'll close with a prayer. But let me say thank you so much for joining, and thank you for being with us. Yes, let me see everybody Yes. there today. Ah, very good. Very nice crowd there today. Can you close that sharing, brother? Screen Oh, sharing? yeah. Sure. There we go. Now we see them. Okay, very good. Very nice crowd today. Yes. All right, so we'll close with a word of prayer. And then we'll continue talking about ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము, ప్రార్థించుకుందాము. యా బ్రదర్ ఎంసీ దానం గారు ఉన్నారా బ్రదర్ మీరు? రమేష్ బ్రదర్? ఓకే బ్రదర్, ఓకే. వందనాలు బ్రదర్. ప్రార్థన చేస్తున్నామా బ్రదర్? ప్రార్థన చేసి నడిపిస్తారా మళ్ళా? ఓకే, నడిపిద్దాం. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా దేవ. మరి ఎప్పటి వరకు నా తండ్రి మీ యొక్క దాసులు మరి పాలుగారిని బట్టి అలాగే తండ్రి
మరి రవివర్మ గారిని బట్టి వారు సంఘాన్ని కూర్చున్న తండ్రి అనేకమైనటువంటి లేఖన భాగాలు నా తండ్రి సత్యాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి నా తండ్రి తెలియజేసినటువంటి విధానం కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఈనాడు నా నాయన మరి సత్యమైనటువంటి సంఘం అంటే ఏంటో తెలియక అనేకులు అనేక ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ కూడా ఈ యొక్క యంత్రం ద్వారా నా తండ్రి మరి మాకు మంచి సదవకాశాన్ని దయచేసినటువంటి మరి ఇప్పటి వరకు నా తండ్రి పాలుగారు నా తండ్రి మరి ప్రకటించినటువంటి సత్యమైనటువంటి సంఘాన్ని బట్టి కూడా వారికి అనువాదం చేసినటువంటి మా ప్రియులు రవివర్మ గారిని బట్టి కూడా, అలాగే దీని ద్వారా ఎంతమంది అయితే నా తండ్రి ఇందులో జాయిన్ అయ్యి వింటున్నారో అటు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి మరి వారమున నా తండ్రి మేమందరం కూడా కలుసుకుని మనం మీ దాసుడు చెప్పుచున్నటువంటి ప్రతి మాటలను నా తండ్రి గ్రహించి లేఖనానుసారమైనటువంటి మరి బోధ విషయంలో నా తండ్రి మేము నిర్మింపబడి ఆ విధంగా ఎట్టి లేఖనాలను అయితే వింటున్నారో అటు వారిని కూడా మేము ఏర్పాటు చేసి మీ యొక్క సత్యమైనటువంటి సంఘములో ఉండలాగిన సహాయం దయచేయగలని, మరి ఈ దేవదేవునితో మమ్మల్ని మాకు కుటుంబాలను ఆశీర్వదించి దీవించి నీ కృపలో భద్రపరచగలని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. ఓకే. వందనాలు బ్రదర్.